ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 1Bలో 75/75 తెచ్చుకోవాలనుకుంటున్నారా? ఈ వీడియో మీకోసమే. అండ్ మీ ఫ్రెండ్స్ లేదా మీ రిలేటివ్స్ లేదా మీ ఊరి వాళ్ళు, మీ క్లాస్మేట్స్ ఎవరైనా ఉంటే ఇంటర్మీడియట్ చదివే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. వాళ్ళు కూడా 75/75 తెచ్చుకుంటారు ఈ వీడియో చూసిన తర్వాత. అండ్ మ్యాథ్స్ 1B విషయానికి వచ్చేస్తే ఇది 3 పార్ట్స్గా ఉండిద్ది. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి. పార్ట్ ఏ వచ్చేసి 2 మార్క్స్, పార్ట్ బి వచ్చేసి 4 మార్క్స్, పార్ట్ సి వచ్చేసి 7 మార్క్స్. ఎప్పుడైనా మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, లాంగ్ ఆన్సర్స్ నుంచి షార్ట్ ఆన్సర్స్కి అంటే బ్యాక్ టు ఫ్రంట్ 7 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్ ఇలా రాయండి. ఎందుకంటే 2 మార్క్స్ అనేటి మిస్టేక్ అయితే తెలిసిపోద్ది. 7 మార్క్స్ అయితే మిస్టేక్స్ అయినా కనుక్కోలేరు, ఎందుకంటే చాలా లాంగ్ ఉండిద్ది ఆన్సర్. అండ్ మీరు దానిలో పర్ఫెక్ట్గా కూడా ఉంటారు, ఎందుకంటే ఎక్కువ టైమ్స్ మీరు క్లాస్లో ప్రాక్టీస్ చేపిస్తారు మీ కాలేజ్లో లెక్చరర్స్. అందుకనే 7 మార్క్స్ స్టార్ట్ చేయండి, ఆ తర్వాత 4 మార్క్స్, ఆ తర్వాత 2 మార్క్స్. ఫస్ట్ 7 మార్క్స్ విషయానికి వచ్చేస్తే స్ట్రైట్ లైన్స్ నుంచి ఒక క్వశ్చన్, పేరా స్ట్రైట్ లైన్స్ నుంచి 2 క్వశ్చన్లు, డీసీస్ డిఆర్స్ నుంచి ఒక క్వశ్చన్, డెరివేటివ్స్ నుంచి ఒక క్వశ్చన్, ఆ తర్వాత అప్లికేషన్ అండ్ డిఫరెన్షియేషన్స్ నుంచి 2 క్వశ్చన్లు. ఫస్ట్ స్ట్రైట్ లైన్స్, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ ఈ రెండు లెసన్స్ నుంచి మీకు 3 క్వశ్చన్స్ వస్తాయి. అది కాకుండా ఈ 2 చాప్టర్లు చాలా ఈజీగా ఉంటాయి. అది ఎలాగంటే లైక్ మీకు 1 ఇయర్లో మ్యాట్రిసెస్ ఎలాగో ఇక్కడ స్ట్రైట్ లైన్స్, పేర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అలాగే ఉండిద్ది. చాలా ఈజీగా ఉండిద్ది మీకు, సింపుల్గా. ఆ తర్వాత డిఆర్సిసిస్ కొంచెం లాజికల్గా ఉండిద్ది. ఆ తర్వాత డెరివేటివ్స్ మీ మైండ్ పవర్ బట్టి ఉండిద్ది. అవి ఫస్ట్ 5 క్వశ్చన్స్. బ్రో మాకు ఈ 5 క్వశ్చన్స్ చాలు, మేము ఈ 5 క్వశ్చన్స్తే రాస్తాము అనుకోకుండా డిఫరెన్షియేషన్స్, అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్స్ అవి 2 క్వశ్చన్స్ కూడా నేర్చుకోండి. ఎందుకంటే అవి 4 మార్క్స్ ఉంటాయి, ఆ తర్వాత 2 మార్క్స్లో కూడా ఉంటుంది డిఫరెన్షియేషన్. ఇన్ఫ్యాక్ట్ మీకు ఒకటి తెలుసా, యాజ్ ఎ బీటెక్ స్టూడెంట్ నాకు తెలుసు, బీటెక్ ఫస్ట్ సెమ్లో ఫస్ట్ చాప్టరే డిఫరెన్షియేషన్స్, మల్టిప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్ ఇవన్నీ ఉంటాయి బీటెక్లో. మిగతా స్ట్రైట్ లైన్స్ అయ్యేం నాకు ఇప్పుడు వరకు అయితే కనిపించలేదు. ఫైనల్గా మీకు నేను చెప్పేది ఏంటంటే, ఎప్పుడైనా 5 క్వశ్చన్లు మాత్రమే రాయకండి, ప్లస్ ఆ చాయిస్ కూడా రాయండి. లాస్ట్ ఎలాగో టైం మిగిలిద్ది, మనకు ఖచ్చితంగా మిగిలిద్ది. 2 hours, 2.5 hours ఎగ్జామ్ అయిపోయినా లాస్ట్ 30 minutes అయినా మిగిలిద్ది. ఆ 30 minutesలో ఉన్న చాయిస్ రాయండి, ఓకేనా. నెక్స్ట్ 4 మార్క్స్ విషయానికి వచ్చేస్తే 4 మార్క్స్లో అది పార్ట్ బి రోమన్. ఆ రోమన్లో మొత్తం 7 క్వశ్చన్లు ఉంటాయి, మనం 5 క్వశ్చన్లు మాత్రమే రాయాలా, ఓకేనా. ఆ 5 క్వశ్చన్లో ఒక క్వశ్చన్ 4 మార్క్స్ అంటే 5 × 4 20, మొత్తం 20 మార్క్స్. లోకస్ నుంచి ఒకటి, చేంజ్ ఆఫ్ యాక్సెస్ నుంచి ఒకటి, స్ట్రైట్ లైన్స్ నుంచి ఒకటి, లిమిట్స్ అండ్ కంటిన్యూటీ నుంచి ఒకటి, డెరివేటివ్స్ నుంచి ఒకటి, అండ్ అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్స్ నుంచి 2. ఇంతకుముందే చెప్పాగా మీకు 7 మార్క్స్ డిస్కస్ చేసేటప్పుడు అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్స్, డెరివేటివ్స్ ఈ 2 చాప్టర్స్ మీరు కానీ నేర్చుకుంటే 41 మార్క్స్ ఈ 2 చాప్టర్స్ నుంచి వస్తాయి 1Bలో, అర్థమైందా. అండ్ లోకస్, ఆ తర్వాత చేంజ్ ఆఫ్ యాక్సెస్, ఆ తర్వాత స్ట్రైట్ లైన్ ఈ 3 చాలా ఈజీగా ఉంటాయి, ఎంత డెడ్ ఈజీ అంత చెప్పాలంటే. ఆ తర్వాత లిమిట్స్ అండ్ కంటిన్యూటీ చాలా మనకు తెలుసు, అది కొంచెం లాజికల్గా ఉంటుంది, ప్లస్ అర్థమైంది, ఈజీగానే ఉంటుంది. అండ్ మీకు ఒక థ్రిల్లింగ్ ఏంటంటే, ఇక్కడ ఒకవేళ లిమిట్స్లో 2 మార్క్స్ క్వశ్చన్ వచ్చే, కంటిన్యూటీలో 4 మార్క్స్ వస్తుంది. ఒకవేళ కంటిన్యూటీ నుంచి 2 మార్క్స్ వచ్చాయి, లిమిట్స్లో 4 మార్క్స్ వస్తుంది, ఇలా ఉంటుంది, అర్థమైందా. ఆ తర్వాత మీకు ముందు వీడియోలో చెప్పా, అంటే 1 year వీడియో డిస్కస్ చేసేటప్పుడు, ఇంకా ఎవరు నా వీడియో చూడకుండా అంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చూడండి. అండ్ అదేంటంటే 4 మార్క్ క్వశ్చన్స్లో ఎప్పటికీ టఫ్ అనేదే ఉండదు. 4 మార్క్స్ 7 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలిగేలాగే ఉంటాయి, ఈజీగానే ఉంటుంది క్వశ్చన్ పేపరు, అర్థమైందా. నెక్స్ట్ 2 మార్క్ క్వశ్చన్స్ విషయానికి వచ్చేస్తే దీంట్లో 10 ఉంటాయి మొత్తం ఈ రోమన్లో. 10 క్వశ్చన్లలో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. అదేంటంటే ఇక్కడ చాయిస్ అనేది ఉండదు, 10 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా అటెంప్ట్ చేయాలి. స్ట్రైట్ లైన్స్లో నుంచి 2 క్వశ్చన్లు, లిమిట్స్ అండ్ కంటిన్యూటీ నుంచి 2 క్వశ్చన్లు, డెరివేటివ్స్ నుంచి 2 క్వశ్చన్లు, అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్ నుంచి 2 క్వశ్చన్లు, అండ్ 3D జామెట్రీ నుంచి ఒక క్వశ్చన్, ప్లేన్స్ నుంచి ఒక క్వశ్చన్. ఆల్మోస్ట్ ఆల్ 4 చాప్టర్లు నేర్చుకుంటే మొత్తం 8 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు మీరు. చూసారు కదా, మళ్ళీ ఒకసారి చెప్పనా. లిమిట్స్ అండ్ కంటిన్యూటీ, స్ట్రైట్ లైన్స్, డెరివేటివ్స్, అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్ ఈ 4 చాప్టర్లు నేర్చుకుంటే పర్ఫెక్ట్గా 2 మార్క్స్లో ఇక్కడ ఇంపార్టెంట్ అనే క్వశ్చన్స్ అనేవి ఏమి ఉండవు 2 మార్క్స్లో. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ప్రీవియస్ వీడియోలో చెప్పాము, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, 2 మార్క్స్లో ఇంపార్టెంట్ అనేవి ఉండవు. ప్రతి ఒక్క క్వశ్చన్ చదవాలి 2 మార్క్స్లో. అండ్ 3D జామెట్రీ, ప్లేను ఇవి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని చదివినాయి. అట్లాగనే ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కాకుండా, ఈ క్వశ్చన్లన్నీ కాకుండా టెక్స్ట్ బుక్లో ఉన్న 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ప్రతి ఇయర్ 2 మార్క్స్లో ఎవ్రీ ఇయర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్ని చెక్ చేసుకోండి. కావాలంటే మీకు డిస్క్రిప్షన్లో ప్రీవియస్ ఇయర్ లాస్ట్ 10 years క్వశ్చన్ పేపర్స్ నేను పెడతా, ట్రై చేస్తా, లేకపోతే లాస్ట్ 5 years క్వశ్చన్ పేపర్స్ అయినా పెడతా, ఒకసారి చెక్ చేసుకోండి. ప్రతి ఇయర్ 2 క్వశ్చన్స్ డిఫరెంట్స్గా ఉంటాయి, అవి మీ మెటీరియల్లో కూడా దొరకవు, అవి టెక్స్ట్ బుక్స్లో మాత్రమే ఉంటాయి. మీకు ఒకవేళ ఐఐటి కానీ మీరు
నేర్చుకుంటా ప్రాక్టీస్ ఉంటే 80 ప్రాక్టీస్ మీకు చేయగలరు. లేదంటే టెక్స్ట్ బుక్ తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. అప్పుడే మీరు 75కి 75 స్కోర్ చేయగలరు. అందరూ అంటుంటారు 1A కంటే 1B టఫ్ ఉంటుంది, కానీ అలా కాదు. నాకు తెలిసినంత వరకు 1Bనే ఈజీగా ఉంటుంది. మీరు డెరివేటివ్స్, అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్స్ ఇప్పుడు నుంచే ఫోకస్ చేయండి. ఎందుకంటే ఫ్యూచర్లో మీకు చాలా ఉపయోగపడుతుంది అది. బీటెక్లో ఫస్ట్ సెమ్లోనే మీరు ఇప్పుడు సెకండ్ ఇయర్ అయిపోతుంది కదా, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోతానే బీటెక్లో జరిగే ఫస్ట్ సెమ్లోనే ఉంటుంది డిఫరెన్షియేషన్ అనేది. అందుకనే బాగా ఫోకస్ చేయండి. అండ్ నేను కింద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెడతా డిస్క్రిప్షన్లో, ప్రతి ఒక్కటి ప్రాక్టీస్ చేయండి. 1 టైం కాకపోతే 10 సార్లు అయినా ప్రాక్టీస్ చేయండి. అది నువ్వు పర్ఫెక్ట్ అయినంత వరకు ప్రాక్టీస్ చేయి, ఓకేనా? అండ్ 75/75 తెచ్చుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఎవరైనా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది, వాళ్ళకు కూడా షేర్ చేయండి. అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా కింద పీడిఎఫ్లో ఉంటాయి కాబట్టి అవి కూడా వాళ్ళు చూసుకొని చెక్ చేసుకొని చదువుకుంటారు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.